హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ నేర్చుకొని ఎక్సర్సైజ్ 4.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇంట్రడక్షన్. ఇన్ చాప్టర్ 2 అంటే పాలినామియల్స్ చాప్టర్లో ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ నేర్చుకున్నాం. యూ హ్యావ్ స్టడీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. One type was the quadratic polynomial of the form ax square plus bx plus c. పాలినామియల్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అనమాట. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అయితే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని కనుక 0కి ఈక్వల్ చేసినట్లయితే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. వెన్ వీ ఈక్వేట్ దిస్ పాలినామియల్ టు 0 వీ గెట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. దీన్ని కనుక 0కి ఈక్వల్ చేసినట్లయితే వెన్ వీ ఈక్వేట్ దిస్ పాలినామియల్ టు 0 వీ గెట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రెండు కూడా ఒకలాగే ఉంటాయి, పాలినామియల్స్ అలానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ రెండు కూడా జనరల్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటో చూద్దాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. A quadratic equation in the variable x is an equation of the form ax square plus bx plus c is equal to 0. పాలినామియల్ అంటే ఓన్లీ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని రాస్తాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఆ పాలినామియల్ని 0కి ఈక్వల్ చేస్తాము. వేర్ a b c ఆర్ రియల్ నంబర్స్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ ఏ వాల్యూ 0 కనుక అయినట్టయితే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండదు, అప్పుడు డిగ్రీ 2 టర్మ్ ఉండదు, కాబట్టి అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. సో ఇది కండిషన్ అనమాట, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 300. ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్ అలానే కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది, 0కి ఈక్వల్గా ఉంటుంది. ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సిమిలర్లీ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 4x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి డిగ్రీ 2 కనుక ఉన్నట్లయితే ఈ ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ p of x is equal to 0 where p of x is a polynomial of degree 2 is a quadratic equation. But when we write in terms of p of x in descending order of their degrees, then we get the standard form of the equation. ax square plus bx plus c is equal to 0 where a is not equal to 0 is called the standard form of the quadratic equation. సో ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తూ ఎక్సర్సైజ్ 4.1లో ఉండే ప్రాబ్లమ్స్ని చేస్తాము. ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ కింద ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయో లేదో చెక్ చేయాలి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తూ ప్రతి ప్రాబ్లంలోనూ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉన్నట్లయితే అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి. ఫస్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఈ ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది. ఈ డాట్ అంటే ఇంటూ అని అర్థం. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 3 6, 2 3 = 6. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ముందు కాన్స్టెంట్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2, 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. అలాగే ఈ రైట్ సైడ్ ఉన్నవి కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. మైనస్ 2x మైనస్ 6 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక రైట్ సైడ్ ఏముండదు, 0. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ రెండు కూడా డిఫరెంట్ సైన్లు ఉన్నాయి, అలానే లైక్ టర్మ్స్, సో క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అలానే 1 ప్లస్ 6 కాన్స్టెంట్స్ రెండు యాడ్ చేస్తే 7 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, అలానే కంపేర్ చేసినట్లయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది ఇది, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ లేకపోయినా ఎక్స్ స్క్వేర్ టర్మ్ కనుక ఉన్నట్లయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా డిగ్రీ 2 ఉన్నా కానీ ఆ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. సో ఎల్హెచ్ఎస్ వైపు యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని -2తో మల్టిప్లికేషన్ చేయాలి. -2 ఇంటూ 3 -6, అలాగే -2 ఇంటూ -x, రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ 2x. ఇప్పుడు ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న టర్మ్స్ని కూడా ఎల్హెచ్ఎస్ వైపు తీసుకెళ్ళాలి. ఎక్స్ స్క్వేర్ -2x -6 లెఫ్ట్ సైడ్ వస్తే +6 అవుతుంది, +2x -2x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వైపు 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు ఎక్స్ టర్మ్స్ లైక్ టర్మ్సే, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. -2x యాడ్ చేస్తే -4x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. డిగ్రీ 2 ఉంది కదా కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. So this equation is quadratic equation. This is quadratic equation. ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ లేకపోయినా x² టర్మ్ కనుక ఉన్నట్లయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, x - 2 ఇంటూ x + 1 ఈజ్ ఈక్వల్ టు x - 1 ఇంటూ x + 3. రెండు వైపులా కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ వైపు చూద్దాము. ఈ బ్రాకెట్లో ఉన్న ఈచ్ టర్మ్ని కూడా ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే -2తో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లికేషన్ చేద్దాం. x ఇంటూ ఎక్స్ స్క్వేర్, చూడండి ఇలాగా x ఇంటూ x ఇంటూ 1, అలాగే -2 తోటి కూడా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే x ఇంటూ 1 x వన్స్ x, అలాగే -2తో మల్టిప్లికేషన్ చేస్తే -2 ఇంటూ x -2x, -2 ఇంటూ 1 -2 అవుతుంది. అలాగే ఆర్హెచ్ఎస్ వైపు కూడా సేమ్ అలాగే x తోటి ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 3x. నెక్స్ట్ -1తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. -1 ఇంటూ x -x, -1 ఇంటూ 3 -3. నెక్స్ట్ ఈ టర్మ్స్ అన్నీ కూడా ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్, ఈ రెండు లైక్ టర్మ్స్, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. x - 2x అంటే -x వస్తుంది. -2x + x, ఒక నెంబర్కి ప్లస్ ఇంకొక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1x వస్తుంది, -2. అలాగే +x² ఇటు వస్తే -x² అవుతుంది. 3x - x అంటే 2x వస్తుంది, +2x. లెఫ్ట్ సైడ్ వస్తే -2x అవుతుంది, -3 + 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. +x² -x² క్యాన్సిల్. లైక్ టర్మ్స్ ఉన్నాయి, -x -2x, ఈ రెండు లైక్ టర్మ్స్, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేసి మైనస్ పెట్టాలి, -3x అవుతుంది. కాన్స్టెంట్స్, ఒక పాజిటివ్ నెంబర్ ఇంకొకటి నెగిటివ్ నెంబర్. సో 3లో నుంచి 2 మైనస్ చేస్తే 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x² టర్మ్ లేదు, డిగ్రీ 2 ఉన్న టర్మ్ లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. సో x² టర్మ్ ఉండి x టర్మ్ కానీ కాన్స్టెంట్ టర్మ్ కానీ లేకపోయినా కానీ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, కానీ అసలు x² టర్మే లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, x - 3 ఇంటూ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x + 5. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ వైపు ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ 2x అలానే x ఇంటూ 1 x అవుతుంది. నెక్స్ట్ -3తో ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. -3 ఇంటూ 2x, 3 2s 6, మైనస్ ఉంది కాబట్టి -6x. నెక్స్ట్ -3 ఇంటూ 1 -3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 5x అవుతుంది. ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న 2 టర్మ్స్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. 2x²
ఆల్రెడీ ఇక్కడ లైక్ టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x, ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో నుంచి 1 మైనస్ చేస్తే 5 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5x మైనస్ 3. ఇవి కూడా లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 5x మైనస్ 5x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు RHS వైపు 0. 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు లైక్ టర్మ్స్. అలాగే ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 2x స్క్వేర్లో నుంచి x స్క్వేర్ మైనస్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 5x, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. మైనస్ 10x కాన్స్టెంట్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 1. బోత్ సైడ్స్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ LHS వైపు 2xతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x ఇంటూ మైనస్ 3 మైనస్ 6x అవుతుంది. నెక్స్ట్ మైనస్ 1తో ఈ 2 టర్మ్స్ని మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3, రెండు మైనస్లు కాబట్టి ప్లస్ అవుతుంది, 3 1s 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్, నెక్స్ట్ 5 తోటి 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 5 అవుతుంది. 2x స్క్వేర్, ఈ 2 లైక్ టర్మ్స్ కదా, యాడ్ చేయాలి, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 2x స్క్వేర్ మైనస్ 7x అవుతుంది ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా లైక్ టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ఒకటానికి ప్లస్ ఇంకొక టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 5 మైనస్ 1 అంటే 4 వస్తుంది, బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4x మైనస్ 5. RHS వైపు ఉన్న ఈ టర్మ్స్ అన్నిటినీ LHS వైపు తీసుకొద్దాం. 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 4x మైనస్ 4x అవుతుంది, మైనస్ 5 ప్లస్ 5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. లైక్ టర్మ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు లైక్ టర్మ్స్, ఒకటి పాజిటివ్ నెంబర్ ఇంకొకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 2x స్క్వేర్లో నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 7 4 యాడ్ చేస్తే 11 వస్తుంది, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 11x. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ప్లస్ 3 ప్లస్ 5 రెండు సేమ్ సైన్స్ కాబట్టి యాడ్ చేయాలి, ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. డిగ్రీ 2 టర్మ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx plus c is equal to 0. So this is quadratic equation. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. RHS వైపు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి ఎక్స్పాండ్ చేసుకోవాలి. LHS యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 2 ఉంది, ప్లస్ b స్క్వేర్, b అంటే 2 స్క్వేర్. LHS వైపు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, కాన్స్టెంట్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s 4, 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఈ టర్మ్స్ మొత్తాన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1, అలాగే ఈ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ 4x ప్లస్ 4x అవుతుంది, ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. లైక్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 3x ప్లస్ 4x ఈ రెండు లైక్ టర్మ్స్, రెండిటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 3x ప్లస్ 4x అంటే 7x,
+1 -4 డిఫరెంట్ సైన్లు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -3 = 0. ఇక్కడ x² టర్మ్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c = 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట ఇది. సో దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² టర్మ్ ఉండాలి. x టర్మ్ కానీ కాన్స్టెంట్ టర్మ్ లేకపోయినా పర్వాలేదు, కానీ x² టర్మ్ ఉంటేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం. x+2 హోల్ క్యూబ్ = 2x × x² - 1. ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది. సో a + b హోల్ క్యూబ్ ఫార్ములా తెలిసి ఉండాలి మనకి. ఫస్ట్ ఆ ఫార్ములా రాస్తాను. a + b హోల్ క్యూబ్ = a³ + b³ + 3ab × a + b. ఈ ఫార్ములా ప్రకారం x+2 హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేద్దాం. x+2 హోల్ క్యూబ్ = a ప్లేస్లో x ఉంది. సో x³ + b ప్లేస్లో 2 ఉంది, 2³ + 3 × a ప్లేస్లో x, b ప్లేస్లో 2. అలాగే ఇక్కడ కూడా a + b అంటే x+2 అవుతుంది. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. x³ + 2³ అంటే 8 అవుతుంది. 2 2s 4, 4 2s 8 + 3 2s 6. ముందు కాన్స్టెంట్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 6 × x 6x × x+2. మళ్ళీ ఈ రెండింటిని కూడా 6x తోటి మల్టిప్లికేషన్ చేయాలి. x³ + 8 + 6x × x 6x² + 6x × 2 6 2s 12 12 × x 12x. ఇది LHS. అలాగే RHS వైపు కూడా చేద్దాం. RHS = 2x × x² - 1. 2xతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2x × x² 2x³ అవుతుంది. -2x × 1 అంటే 2x. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం తీసుకుందాం. x+2 హోల్ క్యూబ్ = 2x × x² - 1. x+2 హోల్ క్యూబ్ వాల్యూ ఇది వచ్చింది కదా, దీని బదులుగా ఇది రాసుకోవాలి. x³ + 8 + 6x² + 12x దీని వాల్యూ ఇక్కడ కనుక్కున్నాం. 2x³ - 2x. సో ఈ RHS వైపు ఉన్న టర్మ్స్ని కూడా LHS వైపు తీసుకురావాలి. x³ + 8 + 6x² + 12x + 2x³ లెఫ్ట్ సైడ్ వస్తే -2x³ అవుతుంది. -2x + 2x అవుతుంది = 0. లైక్ టర్మ్స్ చూసుకోవాలి. x³ 2x³ ఈ రెండు లైక్ టర్మ్స్. ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. -x³ వస్తుంది. అలాగే x² టర్మ్స్ ఇది ఒక్కటే ఉంది, 6x². x టర్మ్స్ ఈ రెండు ఉన్నాయి, రెండిటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. +12 + 2 అంటే 14x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ 8 + 8 = 0. ఇక్కడ డిగ్రీ 3 ఉన్న టర్మ్ ఉంది. ఓన్లీ డిగ్రీ 2 ఉన్న టర్మ్ మాత్రమే ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. డిగ్రీ 3 ఉన్న టర్మ్ కూడా ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c = 0. సో దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. డిగ్రీ 3 ఉంది కదా, క్యూబిక్ ఈక్వేషన్ అంటాము. డిగ్రీ 2 ఉంటే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. నెక్స్ట్ 8th వన్. x³ - 4x² - x + 1 = x - 2 హోల్ క్యూబ్. ఆ LHS వైపు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. RHS వైపు a - b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. a - b హోల్ క్యూబ్ ఫార్ములా రాసుకుందాం. a - b హోల్ క్యూబ్ = a³ - b³ - 3ab × a - b. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సినటువంటి RHS x - 2 హోల్ క్యూబ్ = a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 2 ఉంది. ఇక్కడ కూడా అవే రీప్లేస్ చేయాలి. x³ - b ప్లేస్లో 2 ఉంది, 2³ -3 × a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 2 ఉంది. అలాగే a ప్లేస్లో x, b ప్లేస్లో 2. x³ - 2³ అంటే 8 మైనస్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. కాన్స్టెంట్స్ 3 2s 6 6 × x 6x ఇంటూ x - 2. మళ్ళీ ఈ 2 టర్మ్స్ని 6x తోటి మల్టిప్లికేషన్ చేయాలి.
ఎక్స్ క్యూబ్ మైనస్ 8 మైనస్ 6x ఇంటూ ఎక్స్ 6x స్క్వేర్ అవుతుంది. మైనస్ 6x ఇంటూ -2 రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది. 6 2s 12 12 ఇంటూ ఎక్స్ 12x. ఇది ఆర్హెచ్ఎస్. ఇప్పుడు మనం చేయవలసిన ప్రాబ్లం ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఏ వాల్యూ అయితే వచ్చిందో దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసాం కదా, ఎక్స్ క్యూబ్ మైనస్ 8 మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 12x. ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న టర్మ్స్ అన్ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకెళ్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ 8 ప్లస్ 8 అవుతుంది, మైనస్ 6x స్క్వేరు ప్లస్ 6x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 12x మైనస్ 12x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వైపు 0. ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ మైనస్ 4x స్క్వేరు ప్లస్ 6x స్క్వేర్, ఒక పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ నెంబరు. సో సబ్ట్రాక్షన్ చేయాలి. 6x స్క్వేర్లోంచి 4x స్క్వేర్ మైనస్ చేస్తే 2x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. మైనస్ 12x మైనస్ ఎక్స్ మైనస్ 13x అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్స్ ప్లస్ 1 ప్లస్ 8 అంటే ప్లస్ 9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం ప్రాబ్లం చూడగానే క్యూబ్ టర్మ్ ఉంది కదా అని ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది అనుకోవద్దు. సాల్వ్ చేస్తే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి లాస్ట్ వరకు ప్రాబ్లం చేసిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాం.